Polar mountains, grassland. Correct. అవన్నీ ఏంటివి? Habitats. నీకు ఏమి ఇచ్చారు హోంవర్క్? Habitats ఇచ్చారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో మీ అందరికి అర్థమైపోయింది కదా. మెల్లిగా ఎందుకు నేను చదువుకుంటున్నా. ఓవర్ యాక్షన్ చేయొద్దు. దీనికి చదువు అని చెప్తే వెంటనే వాష్రూమ్ అంటది, వెంటనే వాటర్ అంటది, ఆకలి వేస్తుంది అంటది, నిద్ర వస్తుంది అంటది. నాకు తెలిసి ప్రతి పిల్లలు ఇలాగే ఓవర్ యాక్టింగ్ చేస్తారనుకుంటా. మా హరిని అందులో ఇంకొక 100% ఎక్కువ చేస్తుంది. వేరే పిల్లలు 10% చేస్తే ఇది 100% ఎక్కువ వేస్తుంది. ఇప్పుడే వస్తానే మాయమైపోతుంది. అందులోనూ నేను చంటి బాబుతో ఉంటున్నాను కదా, సో ఎక్కువ అరవలేకపోతున్నాను. అండ్ వాడు పక్కన ఉంటున్నాడు కాబట్టి కొంచెం కామ్గా నేను కామ్ చేసుకుంటూ కామ్గా ఉంటుంటే ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట. సో అందుకే ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. ఇవాళ మొత్తం హరిని అల్లరి వీడియోనే. ఏంటి అంత గుడ్ గర్ల్ ఏం కాదండి. సో ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా, ఇవాళ హరిని సమ్మర్ హాలిడేస్ హోంవర్క్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము చేయాలి. పాపం శివ కొంచెం చేయిస్తూ ఉన్నారు. మిగతా టైంలో బాబు పడుకొని నాకు కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు నేను చదివేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో హోమ్ ట్యూషన్ కూడా పెట్టిద్దాం అనుకుంటున్నాను హరినికి, సో దట్ ఇంకొంచెం ఇబ్బంది లేకుండా అవుతుంది నాకు అండ్ దీనికి కూడా. సో ఇది వచ్చేసి హరిని హోంవర్క్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు. లైక్ హ్యాబిటెంట్ మౌంటైన్ ప్రాజెక్ట్ చేయమన్నారు, ఇంకొక కుక్ బుక్ చేయమన్నారు. ఇంకేం చెప్పారు హర్ని? ఇలా మనకి స్టోన్స్ మీద పెయింటింగ్ కానీ వుడెన్ దాని మీద పెయింటింగ్ కానీ చేసి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నారు. వీటన్నిటికీ కూడా మార్క్స్ అన్నది క్యారీ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి వీళ్ళ స్కూల్లో ఆల్రెడీ 2nd క్లాస్ సిలబస్ స్టార్ట్ అయ్యి 1 month అయిపోయింది. దాని తర్వాతే హాలిడేస్ ఇచ్చారనమాట. సో దానికి రిలేటెడ్ ఈ ప్రాజెక్ట్. సో ఇది కాకుండా హర్ని స్కూల్లో అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ స్పోర్ట్స్ ఉంటుంది అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఇలా అన్నీ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఒలింపియాడ్ ఎగ్జామ్ కూడా ఉంటుందన్నమాట. సో వీళ్ళ క్లాస్లో లాస్ట్ టైం కియారా రాసింది కదా. సో అప్పుడు హరినికి అది ఏంటో అన్నది తెలియదు. సో నేను చెప్పాను నెక్స్ట్ ఇయర్కి నువ్వు కూడా రాదులే, దానికి సంబంధించింది నేను చదివిస్తాను అని చెప్పేసి. సో దానికి సంబంధించింది హరిని క్లాస్ 2కి సంబంధించిన ఒలింపియాడ్ బుక్స్ అన్ని కూడా నేను తెప్పించాను. దీనికి సంబంధించిన బుక్సే. సో హాలిడేస్లో ఇదేంటి మనకి ప్రాజెక్ట్ వర్క్స్ అది కాకుండా స్కూల్ సిలబస్ కాకుండా కొంచెం ఒలింపియాడ్ బుక్స్ అది చదివించినా కూడా ఈజీగా ఉంటుంది. లైక్ సిమిలర్ సిలబస్ ఉంటుంది, కాకపోతే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో ఈ బుక్స్ అన్నది హరిని క్లాస్కి సంబంధించిన బుక్స్ తెప్పించాను నేను, క్లాస్ 2 సైన్స్ సైబర్. అండ్ మనకి ఈ ఒలింపియాడ్ బుక్స్ అన్నీ కూడా లైక్ కవర్ సిలబస్ ఆఫ్ CBSE, CISE అండ్ స్టేట్ బోర్డ్ సిలబస్ అండ్ ఇంటర్నేషనల్ బోర్డ్స్ కూడా. అన్ని బోర్డ్స్ వాళ్ళకి ఇది పనికొస్తుంది. లైక్ CBSE, SSC అండ్ CISE. సో అన్నీ వచ్చేసి CISE అనమాట సిలబస్, కేంబ్రిడ్జ్ సిలబస్. సో దానికి సంబంధించింది నేను ఈ బుక్స్ అయితే తెప్పించడం జరిగింది. సో వీటికి కూడా సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి అనమాట. లైక్ ఇది వచ్చేసి సైబర్కి రిలేటెడ్ సబ్జెక్ట్ అండ్ మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్. సో ఇలా అన్ని సబ్జెక్ట్స్కి ఉంటుంది. అండ్ వర్క్ బుక్ కూడా ఉంటుంది అనమాట, క్లాస్ 2 మ్యాథమెటిక్స్ వర్క్ బుక్స్. సో ఇట్లా అండ్ జనరల్ నాలెడ్జ్. సో ఇవన్నీ మనము పిల్లలకి చదివించడం వల్ల ఏంటంటే వాళ్ళ సిలబస్తో పాటు ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు రాసినప్పుడు సర్టిఫికేట్ అండ్ మెడల్ ఇచ్చారా. సో ఇది హరినికి ఇష్టమైన థింగ్ అనమాట. యు నో దిస్? చెప్పు. కెనడా, ఫ్రాన్స్, ఇండియా, జపాన్, పాకిస్తాన్, శ్రీలంక, UAE అంటే మనం వెళ్ళాం కదా దుబాయ్, USA, UK. సో జనరల్గా హరిని ఇంట్లో మ్యాథ్స్ వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ర్యాండమ్గా నేను పేపర్ తీస్తే ఇలా వచ్చింది. సో ఇలా మనకి అన్ని జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బుక్ అంటే మనం ఎక్కడైనా కూడా క్యారీ చేయొచ్చు ఈజీగా. సో ఈ బుక్స్లో ఒలింపియాడ్ బుక్స్లో మనకి మెయిన్గా బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి ఈ బుక్ లైక్ చాలా ట్రస్టెడ్ ఉంటుంది. లెర్నింగ్ కంపైనింగ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. మనకి ఒక్క బుక్ వచ్చేసి లైక్ అన్ని ఎగ్జామ్స్ విత్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు. ఆల్ లీడింగ్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ లైక్ IMO, NSO అండ్ అలాగే ISO, ఇలా అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం కవర్ చేయొచ్చు. సో మెయిన్గా ఏంటి అంటే బుక్స్లో మనకి క్రిస్ప్ రివిజన్ ఉంటుంది విత్ కాన్సెప్ట్స్ అండ్ రివ్యూ, అలాగే మైండ్ మ్యాప్స్, ఆఫర్, బైట్ సైజ్ అండ్ జస్ట్ ఇన్ టైమ్ రివిజన్ టూల్స్ పిల్లలకి మనం ఈజీగా చదివేయచ్చు ఈ బుక్స్ తోటి. అండ్ అలాగే మనకి కాన్సెప్ట్ క్లారిటీ కూడా ఉంటుంది విత్ 500+ కాన్సెప్ట్ అండ్ అలాగే 50+ కాన్సెప్ట్ వీడియోస్ ఉంటాయి. సో వాళ్ళకి లెర్నింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. వాల్యుబుల్ ఎగ్జామ్స్ ఇన్సైట్స్ ఉంటుంది విత్
3 levels of questions like level 1, level 2 and అలాగే అచీవర్స్ కూడా ఇంక్లూడెడ్ ఉంటారు ఫర్ 100% ఎగ్జామ్ రెడీనెస్ తోటి. ఎక్స్టెన్సివ్ ప్రాక్టీసెస్ ఉంటుంది లైక్ మనకి విత్ లెవెల్ 1, లెవెల్ 2 శాంపిల్ పేపర్స్ అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ బుక్స్లో ఉంటాయి కాబట్టి మనం ఈజీగా వీటితో రివిజన్ చేయించవచ్చు పిల్లకి అండ్ లెర్నింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఇలా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బుక్స్ అన్నిటితోటి. సో ఏ క్లాస్కి తగ్గట్టు ఆ క్లాస్ బుక్స్ మనకి వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో నేను వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి చూడండి. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు, జస్ట్ యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ హరిని ఫస్ట్ క్లాస్లో ఒలింపియాడ్ ఎగ్జామ్ రాయలేకపోయింది. సో అప్పుడు నాకు అంత ఐడియా లేదు. సో ఇప్పుడు ఈ బుక్స్ అన్ని తెప్పించడం వల్ల నాకు బాగా నాలెడ్జ్ వచ్చింది లైక్ వీటి వల్ల ఎంత యూజ్ ఉంది అండ్ ఎంత ఈజీ అయిపోతుంది వీళ్ళకి స్టడీ ప్రాసెస్ అన్నది. అందుకే నేను ఈ సమ్మర్ అట్లీస్ట్ ఇలా చదివిద్దామని చెప్పేసి ఈ బుక్స్ అయితే తెప్పించడం జరిగింది. మీరు ఒకసారి బుక్స్ అన్నిటిని చూసేయచ్చు. ఇది చాలా ఈజీగా ఉంది. ఉంటది దీంట్లో స్టమక్ కానీ బ్రెయిన్ కానీ హార్ట్ కానీ నేను ఈజీగా ఫైండ్ చేయగలుగుతున్నాను. ఆల్రెడీ నేను శివాకి చెప్పాను లైక్ మౌంటైన్ది ఆ ప్రాజెక్ట్ వర్క్ అయితే శివానే చేయాలి. శివ బాగా చేస్తారు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ డ్రాయింగ్స్. సో శివాకి అప్పచెప్దామని అనుకుంటున్నాను. అవి చేస్తావు చదువే చెప్పనా? ఏం చేస్తావు? చదువు అనగానే ఏం చేస్తావు? బ్యాగ్ తెస్తుంది, ఆకలి వేస్తుంది అంటది, మాయమైపోతుంది, కిందికి వెళ్ళిపోతుంది అత్తయ్య వాళ్ళ దగ్గర. అత్తయ్య వాళ్ళతో ఉంటే మేము అరవము కొట్టమని, కానీ నేను దానికి చెప్పా. సో పిల్లలందరూ గుర్తుపెట్టుకోండి, నానమ్మ అమ్మమ్మ సపోర్ట్లు ఉన్నాయని చెప్పి అమ్మ నాన్న ఏమన్నారు అని అనుకోవద్దు. ఎక్కడ పడితే అక్కడ దంచితేనే మీరు సెట్ అవుతారు. హరిణికైతే అట్లా దంచడం అవుతూ ఉంటుంది. అందరూ అనుకుంటారు మేము హరిణిని కొడతామో లేదో అని. ఫుల్గా దర్నులు తింటూనే ఉంటుంది. అంటే మేము ఇవాళ పోనీ అయ్యో ఇవాళ కొట్టలేదు అమ్మా నాన్న మీరు మర్చిపోయారు, ఇవాళ నన్ను కొట్టలేదు అరవలేదు అని చెప్పి అదే గుర్తు చేసి ఏదో ఒక పని చేసి తన్నులు తింటుంది అనమాట. ఏమి సో గైస్ ఈ వీడియో ఎండ్ వరకు మొత్తం చూసేయండి. హర్నికి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా నేను ఇందులో చూపించేస్తాను. స్టే ట్యూన్డ్. ఏంటా డస్ట్బిన్ ఏంటి? మీరు ఆల్రెడీ చేసేస్తున్నావా? ఏం చేస్తున్నారు అయితే? ఇప్పుడు ఫస్ట్ ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు? మౌంటైన్ హ్యాబిటేటా? చదివావా హర్ని దానికి రిలేటెడ్ది? నైస్. చెప్పాలి నువ్వు లాస్ట్లో. ఇప్పుడు నాకు ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు. స్కూల్లో కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాన్న హెల్ప్ చేస్తారు బట్ నువ్వు చదువుకోవాలి. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మీకు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వస్తాయేమో, ఎందుకంటే ఇవాళే స్టార్ట్ చేశారు. ఎప్పటికీ క్లోజ్ చేస్తారో చూడాలి. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు శివ? ఫస్ట్ మౌంటైన్ హ్యాబిటేట్స్కి ఫస్ట్ ఒక లేఅవుట్ డ్రాయింగ్ వేసేసుకున్నాం. వాటర్ది ఏజెస్లో మౌంటైన్స్ కోసం ఒకటే అదే అన్నీ సేమ్ ఈవెన్గా ఉంటావు కదా, ఈ సెట్ చేస్తున్నారు. దీని మీద తర్వాత న్యూస్ పేపర్ పెట్టావు కప్ప ఏమో చేస్తున్నారు చూడండి. ఏంటేంటి మనం చేయడానికి వస్తువులు ఏం కావాలో చూపిస్తాం. ముందుగా పేపర్ కప్స్ కావాలి. సెకండ్ టిష్యూ పేపర్స్ క్రీమ్ స్టోన్ టిష్యూ పేపరే కావాలా? ఏ టిష్యూ పేపర్ కావాలి అంటే మళ్ళీ నాకు తెలియదు. క్రీమ్ స్టోన్ది కావాలని మళ్ళీ నేను ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాంటి బ్లేడ్స్ అవి ఓన్లీ ఫాదర్ మదర్ ఉన్నప్పుడే యూజ్ చేయాలి. మీ ఇష్టానికి తీసి యూజ్ చేయలేదు. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్వి అవి. అది శివాది. ఇంకా పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్. శివ మనమైతే చిన్నప్పుడు పెన్సిల్, రబ్బర్ చాక్మర్ అని కూడా అన్నారు. ఏమంటారు? చాక్మర్ అంట. నీ జుట్టే అనిపిస్తున్నారు. షార్ప్నర్. నెక్స్ట్ ఫెవికాల్ మాత్రం. శివ ఇవి కొత్త డబ్బాలా? ఈ ఫెవికాల్స్ అవి ఉంచాలి. ఈ పిల్ల చేతికి ఇచ్చినవంటే నాది పాత. ఇది 2-3 రోజులు సాగిద్దా మనకి అంటే ఈజీగా. మెయింటైన్ డీటెయిల్. ఓ అన్నీ చూసి నేర్చుకో, నాన్న చూపిస్తారు. ఏం చేసావురా భయంకరంగా చేస్తున్నావు?
లోపల స్కెల్టన్లు ఎప్పుడు అట్లే ఉంటాయి. దానికి నేర్పి చూపిస్తూ అదంతా ఓకే. ఈ డస్ట్బిన్ ఎందుకు ఇక్కడ? దానికి టేబుల్ వేసాం మొత్తం ఓకే వస్తుంది దాన్ని అంటే ఎప్పుడెప్పుడు అంతా వేసేస్తాం. అది తర్వాత మొత్తుకుంటాం. అది అది కాదు అన్ని నాన్న పెయింటింగ్ అంటే ఆ పెయింట్ వేసి బ్రష్ అడగలేదే. హరిని ప్రాజెక్ట్ వర్క్ నేను దగ్గరుండి చేపిస్తున్నాను అనమాట. మొత్తం ఇది నా పర్యవేక్షణలోనే జరుగుతుంది. సో ఇవన్నీ నేను చిన్నప్పుడే చేసేసాను, చాలా చిన్నప్పుడు. ఇప్పుడు నేను బాబుని చూసుకోవాలి కదా కన్నా. సో వాడు అలా రూమ్లో పడుకొని పెట్టేసి రూమ్ డోర్ ఓపెన్ పెట్టుకొని ఇలా కూర్చున్నా. వీళ్ళు అప్పటికి హాల్ అంతా మెసప్ చేశారు. అక్కడో డబ్బా, ఇక్కడో డబ్బా, ఇక్కడో డబ్బా. తర్వాత వీళ్ళిద్దరితోనే నా మేకప్ సామాన్లు ఏడున్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ తప్పించి నేను టీవీ దగ్గర ఒకటి, ఫ్రిడ్జ్ మీద ఒకటి, కింద ఒకటి, ఇక్కడ ఒకటి పెట్టేదిగా. తర్వాత సర్దుతానా లేదా? తీసేటప్పుడు అట్లా ఉంటాయి, ఆబ్వియస్లీ మెస్అప్ అవుతుంది. సైన్స్ బుక్ తీసుకురా ఒకసారి. చిన్న కేవ్ పెట్టి అందులో కేవ్ మెనూ కూడా పెడదాం అనుకున్నా. మంజుమల్ బాయ్స్ చేయలేకపోతే చేయొచ్చు. కునా కేవ్ చేసి నేను అప్పుడు స్కూల్ బయట నుంచే పెడతాను. సో ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఈ ట్రిక్స్ అంతా చూసుకోండి. శివ ఇప్పుడు ఇది మౌంటైన్ హ్యాబిటెంట్ కోసం చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. సో ఫస్ట్ అయితే ఆ షేప్స్, ఆ మౌత్ అది రావాలని చెప్పి సో ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎలా వస్తుందో ఈవెన్ ఐఎమ్ ఎక్సైటెడ్. దీన్ని ఇది ఏం వేస్తావు? టిష్యూస్ వేస్తావా మౌంటైన్స్ లాగా? ఇదే న్యూస్ పేపర్ తో సరిపేసి పెడతాను. ఇలాంటివి నీకు చిన్నప్పటి నుంచి చాలా షోకులు కదా? చిన్నప్పుడు పనిచేసి వర్క్ చేసి ఫ్రిడ్జ్ కూడా తయారు చేస్తే. నేను సూపర్ మార్కెట్ చేశాను స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్లో. ఏంద్రా లాక్డౌన్ టైంలో అప్పటి నుంచి అట్లే ఉంది. శివ అది ఎవరికైనా ఇచ్చేయాలని పెట్టాను కన్నా. ఎవరికి కానీ ఆ బుక్స్ ఎవరైనా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనము ప్రిన్స్కి వాడొచ్చేమో, వాడు PP1 వచ్చేవరకు ఇంకా 4 ఏళ్ళు దాచి. తెలుసు నీకు ఏం కావాలి అవన్నీ. హరిని PP1 హోమ్ స్కూలింగ్ ఉన్నప్పుడు కిట్ అది. ఇదేమో దీని లోపల పెట్టావు, టికెట్లేమో అమ్మలకి పెట్టావు. టికెట్స్ ఏడున్నాయి మరి? నీ బిడ్డ ఇల్లంతా జరుగుతుంది, నేనేం చేయను. నీకేం కావాలి?
అబ్బా ఆర్మీకి ఇచ్చేది చూడడానికి హెవీ అనిపిస్తుంది కానీ లైట్ వెయిట్ లో ఉంది.